ఇక డీటెయిల్స్ చూద్దాం. ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. బెట్టింగ్ యాప్స్ ప్రమోషనే రవిని పట్టించినట్టు తెలుస్తోంది. ఐబొమ్మ సైట్ లో బెట్టింగ్ ఆన్లైన్ గేమింగ్ ను ఇమ్మడి రవి ప్రమోట్ చేయగా ఆన్లైన్ బెట్టింగ్ యాప్ లింకుల ద్వారా ఐబొమ్మ రవిని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకున్నట్లు సమాచారం. ఐబొమ్మ సైట్ లో 1xBet ఇతర యాప్స్ ప్రకటనలు రాగా సినిమాలు చూసేవారిని బెట్టింగ్ల వైపు మళ్లించేందుకు పనిచేశాడంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే అంశంపై మన డీటెయిల్స్ మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, ఐబొమ్మలో సినిమా చూసే వాళ్ళని అటు ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వైపు మళ్లించేందుకు ఇమ్మడి రవి ప్రయత్నించాడు. వాటిని ట్రేస్ చేసి ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామని పోలీసులు అంటున్నారు. మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ చందు. కొత్త సినిమాలు ఓటీటీ వేదికల్లో కంటెంట్ ను పైరసీ చేస్తూ సినీ పరిశ్రమకు తీవ్ర నష్టం కలిగించిన ప్రధాన నిందితుడిని అయితే ఎట్టకేలకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అయితే పట్టుకున్నారు. ఐబొమ్మ, బప్పం, ఐవిన్, బప్పం టీవీ పేర్లతోని వెబ్సైట్ రూపొందించి 7-8 ఏళ్లుగా పైరసీ సినిమాలు, వెబ్ సిరీస్ లకు వేదికగా మార్చి ఇమ్మడి రవి అనే వ్యక్తిని ఏదైతే నిన్న శనివారం కూకట్పల్లి పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఇతను నివసిస్తున్న అపార్ట్మెంట్ లోని 3 కోట్ల నగదు, అలాగే 100ల కొద్ది హార్డ్ డిస్క్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు గుర్తించినట్లు కూడా తెలుస్తుంది. నిందితుడు ఏదైతే బషీర్బాగ్ సెంట్రల్ అంటే క్రైమ్ స్టేషన్ అయిన సిసిఎస్ కు తరలించి ఆయన అయితే విచారించడం జరిగింది. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ప్రస్తుతం వారికి ఏదైతే 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. ముఖ్యంగా ఏపీలోని విశాఖపట్నం చెందిన ఇమ్మడి రవి ఉన్నత విద్యావంతుడనే తెలుస్తుంది. సాంకేతిక అంశాలపై నుంచి పట్టు సంపాదించారు. ప్రపంచంలోనే ఎలాంటి సర్వర్ అయినా అంటే ఎంత భద్రత ఉన్నా సరే దాన్ని హ్యాక్ చేయడంలోనే దిట్టనే తెలుస్తుంది. పైరసీ వైపు ఏదైతే ఇతను వెళ్లి కొత్త సినిమాలను భద్రపరిచే క్లౌడ్ ప్లేయర్ ఓటీటీ వేదికల సర్వర్లను చాలా తేలికగా హ్యాక్ చేసి హెచ్డి క్వాలిటీ సినిమాలు, వెబ్ సిరీస్ లను డౌన్లోడ్ చేసేవాడు. వాటిని కెరేబియన్ దీవుల్లో కేంద్రంగా ఉంటూ కూడా సర్వర్ లోనే ఏదైతే నిక్షిప్తం చేసి వెబ్సైట్ల ద్వారా ఉచితంగా వీక్షించే అవకాశం అయితే కల్పించారు. ముఖ్యంగా తెలుగు సినిమాల వెబ్ సిరీస్లతో పాటు కన్నడం, తమిళం, హిందీ, మలయాళం తదితర భాషలకు సంబంధించి తెలుగు డబ్బింగ్తో ఏదైతే విడుదలైన వాటిని ఐబొమ్మ, బొప్పంలో అయితే పెట్టేవాడు. ముఖ్యంగా తను ఎవరో కూడా తెలియకుండా తగు జాగ్రత్తలు కూడా తీసుకున్నాడు. అలాగే ముఖ్యంగా తన వద్ద ఏదైతే కోట్ల మంది డేటా ఉంది, అలాగే ఈ ఐబొమ్మ వెబ్సైట్ మీద ఫోకస్ చేయడం చేస్తే గనక ముఖ్యంగా తన దగ్గర ఉన్న డేటా మొత్తం కూడా బయట పెడతాననేది చెప్పారు. ముఖ్యంగా ఈ ఏడాది విడుదలైన పలు తెలుగు సినిమాల పైరసీ బారిన పడడంతో తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ విభాగంలోని యాంటీ వీడియో పైరసీ సెల్ ఏదైతే మొన్న ఆగస్టు 30న నగర సైబర్ క్రైమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా ఐబొమ్మ వంటి 65 ఎర్రర్ వెబ్సైట్లు వేదికగా పలు సినిమాలు పైరసీ జరుగుతున్నట్లయితే గుర్తించారు. ఈ వెబ్సైట్లు ప్రతి నెల 37 లక్షల మంది చూసినట్లు కూడా నిర్ధారించారు. కేసు నమోదు చేసిన పోలీసులు సర్వర్లను హ్యాక్ చేసి డౌన్లోడ్ చేసుకున్న సినిమాలు పైరసీ ముఠాను విక్రయిస్తున్న 5 నిందితుల్ని సెప్టెంబర్ 29న అయితే అరెస్ట్ చేశారు. వాళ్ళు రిమాండ్ కి అయితే పంపించారు. ఆ తర్వాత ఐబొమ్మ సూత్రధారి కోసం అయితే వేట అయితే మొదలు పెట్టారు. ముఖ్యంగా ఈ ఐబొమ్మలో కూడా ఏదైతే ఈ సినిమాల మధ్యలో అంటే హెచ్డి ప్రింట్ రిలీజ్ అయిన తర్వాత అది ప్రజలు ఎప్పుడైతే వీక్షిస్తారో ఆ సినిమాల మధ్యలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అయితే చాలా కీలకంగా చేశారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ నుంచి కూడా ఆయా కంపెనీలకు సంబంధించి చాలా పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకున్నట్లయితే తెలుస్తుంది. భారీగా నగదు కూడా పొందినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ ప్రజలందరినీ కూడా ఈ సినిమా చూస్తూ కూడా బెట్టింగ్ వైపు మరలించడానికి అనేక విధాలుగా ఐబొమ్మ ఇమ్మడి రవి ఏదైతే ప్రయత్నించినట్లయితే తెలుసు. ఈ నేపథ్యంలో ఆ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి ఏదైతే సర్వర్లతో పాటు అంటే ఈ ట్రేసింగ్ అంటే ఐబొమ్మని ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారానే ట్రేస్ చేసినట్లయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఎప్పుడైతే కరేబియన్ దీవుల నుంచి ఇటు ఫ్రాన్స్ నుంచి ఇటు ఇండియాకి వచ్చిన సమయంలోనే ఈ కూకట్పల్లిలోని తన నివాసంలో, తన సొంత నివాసంలో తన ఉన్న సమయంలో పోలీసులు అదే నివాసంపై రైడ్ చేశారు. రవిని కూడా అదుపులోకి అయితే తీసుకున్నారు. అయితే అప్పుడు తన దగ్గర ఉన్న 3 కోట్ల అమౌంట్ సీజ్ చేశారు. అలాగే కొన్ని హార్డ్ డిస్క్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇతని దగ్గర ఉన్న డేటా ఎలాంటిది అనే దానిపై ప్రస్తుతం ఈ హార్డ్ డిస్క్ లకు సంబంధించి విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏదైతే పోలీసుల డేటా కావచ్చు, సినీ ఇండస్ట్రీకి సంబంధించిన డేటా బయట పెడతానంటూ కూడా బెదిరించాడు. కాబట్టి ఖచ్చితంగా ఆ డేటా ఎలాంటి డేటా ఉన్నది అనే దానిపై ప్రస్తుతం పోలీసులు అక్కడ పూర్తిగా హార్డ్ డిస్క్ లను విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఈ బెట్టింగ్ యాప్స్ ద్వారానే ఈ ఐబొమ్మ రవిని ముఖ్యంగా పోలీసులు కూడా ట్రేస్ చేసినట్లయితే తాజాగా మనకైతే తెలుస్తుంది. ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సంబంధించి కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంటాడు. కాబట్టి అదే విధంగా మరొక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయాలంటూ కూడా ఐబొమ్మ రవిని ట్రేస్ చేసినట్లయితే తెలుస్తుంది. ప్రస్తుతం అతని సంచలు కూడా జైల్లో అయితే ఉన్నాడు. రేపు ఏదైతే దీనికి సంబంధించి కస్టడీ పిటిషన్ అయితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నా అంటే కస్టడీలోకి తీసుకున్న తర్వాత ఇమ్మడి రవి ఏ విధంగా ఈ సినిమా ట్యాగ్ చేశాడు, అలాగే బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఒప్పందాలు ఎలా కుదుర్చుకున్నాడు, ఏ విధంగా అతనికి అమౌంట్ వచ్చింది, ఎంత పెద్ద మొత్తంలో అమౌంట్లు వచ్చినాయి, అలాగే ఈ హ్యాకర్ అంటే సర్వర్లు హ్యాక్ చేయడం దానికి సంబంధించి కూడా పూర్తిగా వెరిఫై అయితే చేస్తారు. ముఖ్యంగా
ఓటీటీ లాంటి సర్వర్లు అంటే ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ ఉంటే దాని సర్వర్లు హ్యాక్ చేసి ఆ దాంట్లో రిలీజ్ అయిన వెంటనే అది డౌన్లోడ్ చేసి ఐబొమ్మ దాంట్లో పెట్టి ప్రజలు వీక్షించేందుకు ఫ్రీగా ప్రమోట్ చేశారు. కానీ అది ఫ్రీగా చేస్తూ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న అప్పట్లో హైదరాబాద్ కమిషనర్ గా ఉన్న సివి ఆనంద్ ఖచ్చితంగా ఈ ఐబొమ్మ నిర్వాహకులు పట్టుకుంటామంటూ కూడా సవాల్ చేశారు. అలాగే ఐబొమ్మ రవి కూడా ఏదైతే తనని దమ్ముంటే పట్టుకోవాలంటూ కూడా ఆయన కూడా సవాల్ చేయడంతో కూడా పోలీసులు దీనిపై చాలా సీరియస్ గా యాక్షన్ అయితే తీసుకున్నారు. 3 నెలల్లోనే ఇటు ఐబొమ్మ రవిని అయితే ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. తన ద్వారానే ఈ ఐబొమ్మ బప్పం వెబ్సైట్లు మొత్తం కూడా క్లోజ్ చేయించడం జరిగింది. రేపు కస్టడీకి తీసుకున్న తర్వాత అంటే కోర్టులో పిటిషన్ అయితే వేస్తారు. పిటిషన్ వేసిన తర్వాత కస్టడీకి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ఈ డేటా అనేది ఏ విధంగా తన దగ్గర ఉన్నది అనేది ఖచ్చితంగా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది చందు.